ఏ విద్యకేత రక్షితుడై వజ్రదురుంబులో నసురుల దుంచన్ భావింపనట్టి విద్యను శ్రీవర మాయామతంబు చెప్పిన హరికిన్ నావుడు పాండవాన్వయుడు నమ్మిన భక్తి జగన్నివాసు రాజీవ దళాక్షు కృష్ణుని తన చిత్తమున భజించి పలికెనో దేవగణార్చితాంగ్రియముగా దివ్యమునీశ్వర విశ్వరూపుడ పావనమైన విద్య స్వరూపావన కేక్రియ చెప్పవే ఇందును రక్షితుండగచు లీలయైపోలే ఇంద్రుడు లీలయైపోలే వైరిసేనందురు మాడి దేవతలు నమ్మి సుఖింపగా ఇష్ట సంపదం చెంది సమస్త లోకములు చేకుని ఏల మునీంద్ర దానినే విందు సుఖంబుగందు ఇక వీణుల సంత సంబంధ పలకవే వరనారాయణ కవచము నరివీకర వజ్ర కవచము ఆశ్రిత సంపత్ పరిణామ కర్మ సూచము పురుహోతనకెట్లుము బోధించదగన్ అనిన పరీక్షిత్ జనపాలనకు మునినాథుడు ఇట్లని వినవయ్య నరనాథ మునినాథుడింద్రున కనువంద నారాయణాఖ్యమైన కవచంబు విజయ సంకల్పంబు అప్రమేయ స్వరూపంబు మహాఫలంబు మంత్రగోప్యంబు హరిమాయా విశేషంబు సాంగముతోడ నిరంగజేసి దానినే వినిపింతుబోని తదేకాగ్ర చిత్తంబుతోడత చిత్తగింపు మనవ దౌదాంగిరి పాణియే ఉత్తరముఖముగా నుత్తమాసమున వసించి కృత నిజాంగ కరణ్యాసమతశీల మహిత నారాయణాఖ్యవర్మమున మార్చి ఇట్లు నారాయణ కవచము ఘటించి పాదములను జానువులను ఊరువులను ఉదరములను హృదయములను ఉరంబులను ముఖంబులను శిరంబులను ఇట్లా అష్టాంగములు ప్రణవపూర్వకమైన అష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసము చేసి ద్వాదశాక్షర విద్య చేత కరన్యాసము చేసి మంత్రమూర్తి అయి భగవచ్చబ్దవాక్యమైన ప్రణవాది అకారాంతమగు మహామంత్రము చేత నంగుల లెంగుష్ట సర్వసంగులైందు నిశించి హృదయమున ఓంకారము వికారము మూర్ధమున షకారము భ్రుమధ్యమునందు నకారము శిఖయందు వేకారము నేత్రములందు నకారంబు సర్వసంగులైందు మరి నస్త్రమును ఉద్దేశించి మకారంబును ఉపన్యసించనేని మంత్రమూర్తి మరియు అస్త్రాయ ఫట్టన్ మంత్రమును దిగ్బంధనం చేసి పరమేశ్వరుని తన భావమున నిలిపి విద్యామూర్తియు తపోమూర్తియునకు షట్శక్తి సమేతమైన నారాయణ కవచాఖ్యమైన మంత్రరాజమును ఇట్లని పఠించి గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర చర్మ రుచిర షాడ్గ ఖడ్గ శరరాజిత పాశ గదాది సాధనోత్కరములు ఆత్మకర కన్యములుగాదనించి భూతి సంభరిత మహావస్తుబాహుడు కృపామతితోనను గాచుగావుతన్ ప్రకటమకర వరుణ పాశంబులందుల జనములందు నిందు ఒలియకుండ గాచుగాక నన్ను గనుడక్కడైనట్టి మత్సమూర్తి విద్యమాన కీర్తి వటుడు సమాశ్రిత మాయానటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనోద్భటుడు త్రివిక్రమదేవుడు చెటుల స్థలమందు నన్ను సంరక్షించున్ అడవుల సంకటస్థలనాజిముఖంబుల అగ్నికీలనం దెడరులనెల్లనాకు మృతికెక్కగ దిక్కగుగాక శ్రీ నృసింహుడు సురశత్రు యూదప వదోగ్రుండు విస్ఫురికాట్టహాసవక్రుండు ఘనదముష్టపావక విదూత దిగంతరుడ ప్రమేయుడై అరయగ ఎల్లలోకములనంకిలి నుండి మహాన్నవంబులో నరగి నిమగ్నమైన ధర నుద్దతి గొమ్మున నెత్తినట్టి ఆ కిరపతి యజ్ఞకల్పుడు డురుఖేలుడు నూర్జిత మీదినీ మనోహరుడు కృపావిధేయుడు సదాద్వముల నన్ను గాచుగావుత రాముడు రాజకులైక విరాముడు భృగు సత్కులాభిరాముడు సుగుణస్తోముడు నన్ను రక్షించును శ్రీమహితోన్నతడు నద్రి శిఖరములందు తాటకమర్దించి తపసి జన్మముగాచి హరివిల్లు విరిచి ధైర్యమునమగసి ప్రబలులైనట్టి విరాధక బంధోగ్రఖర దూషణాది రాక్షసులను దునిమి
వానర విభునేలి వాలి ఊలగనేసి జలరాశి గర్వంబు జక్కదేసి సేతు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమిలుంచి ఎల విభీషణులంకకు నదుపజేసి భూమి సుతకోటి సాకేతుపురమునందు రాజ్య సుఖములు గైకొన్న రామ విపుడు వరుసనను బ్రోచుతుండ ప్రవాసగతున. మరిను అఖిల ప్రమాదములైన విచార కర్మము వలన నారాయణును, గర్వము వలన నరుణును, యోగ భ్రంశము వలన యోగనాథుడైన దత్తాత్రేయుడును, కర్మబంధనం వలన గణేశుడైన కపిలును, కామధేనుని వలన సనత్కుమారును, మార్గంబుల దేవహేరణము చేయట వలన శ్రీ హైగ్రీయమూర్తిను, దేవత నమస్కార తిరస్కార దేవ పూజాచిద్రము వలన నారదును, అశేష నిలయంబు వలన కూర్మమ్మును, అబద్ధ్యము వలన భగవంతుడైన ధన్వంతరిని, ద్వంద్వము వలన నిజితాత్ముడైన శుభును, జనాపవాదము వలన అగ్నిదేవును, జనన మరణాదులంగళదేయి కర్మంబు వలన బలభద్రుడును, గాలంబు వలన యముండును, సర్పగణము వలన శేషును, అప్రబోధము వలన ద్వైపాయనుడును, భాషాంత సమూహము వలన బుద్ధదేవుడును, శనైశ్చర్ని వలన కలికినయి ధర్మరక్షణ పరుండైన మహావతారుడు నన్ను రక్షింపుచుండుగాక. ప్రాతసంగమ ప్రాహ్న మధ్యాహ్న పరాహ్న సాయంకాలములను ప్రదోషార్ధరాత్ర పరరాత్ర ప్రత్యూషాను సంధ్యలను ప్రభాతములు గదాధ్యాయుధములుగా ధరించి కేశవ గోవింద నారాయణ విష్ణు మధుసంహార త్రివిక్రమ వామన హృషికేశ పద్మనాభ శ్రీవత్సధామ సర్వేశ్వరేశ జనార్దన విశ్వేశ్వర కాలమూర్తి అనే నామరూపములు గల దేవుండు నన్ను రక్షింపుచుండుగాక. ప్రళయకాలనలాతీత తీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్విక్ర విక్రమ వక్రీకృత ధనుజ చక్రంపైన సుదర్శన్ నామ చక్రంబ మహావాయు ప్రేరేతుడై హుతాసనుండు నీరస్తునాటోలు భస్మీభూతము సేవంగి భగవత్ ప్రయుక్తమవై మద్వైరి సైన్యముల దగ్ధంబులుగా ఉంటుంది. జగత్సంహార కాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారావతర్జన దశ శాభివర్జిత గణవాంతర నిష్ఠూర కోటి శతకోటి సంస్పర్శ స్ఫురతి స్ఫులింగ నిర్గమనార్గళ బుగాయమానమూర్తి విస్ఫూర్తి నారాయణకర కమలవర్తి గదాయుధోత్తమ మదీయ వైరి తండోపతండములన్ బండనములన్ జండగతిం పిండి పిండిగా కూష్మాండవైనాయక యక్ష రక్షోభూత గ్రహంబులను చూర్ణములుగా గుండక వినోదంబు సల్పుము. ధరేంద్రమైన పంచజన్యంప సర్వలోక దిష్టుండైన శ్రీకృష్ణుని నిఖిల పుణ్యైక సదన వదన నిష్కృత నిశ్వాస సాదరవైన పరిపూరితంబవై ఉన్మత్త భూత ప్రేత పిశాచ విప్రగ్రహాది క్రూర విగ్రహములు నిద్రావణంబులుగా నస్మత్పరవీర మండలములు గుండీలతో దయమాని దుర్భర గర్భంబులు గర్భస్థాపక వివర్జితములుగా నవీయ బ్రహ్మాండమాండ భీకరమైన గురినాదము మోదిపు అతి తీవ్ర ధారాదళిత నిషాటకోటి కఠోర కంఠకరార రక్తధారా దౌతమ లీమస విసరంభమైన నందక మహాశిశేఖరంబ మద్విద్వేషి విషమ వ్యూహంబులు బెండువడ మిండు గడికండలుగా ఖండించి చెండాడు. నిష్కలంక నిరాతంక నిశంక సాంద్ర చంద్ర మండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మనిర్మితమైన చర్మంబ దుర్మద మద్వైరిలోక భీకరాలోకము సమాకుల నిబిడ నిరీంద్ర నిష్ఠూర తమ పటల పటు ఘటనంబులు కుటిల ప్రభు నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నరమృగ సర్ప క్రోడభూతాదులనను కలుగు భయంబులు భగవన్నామ రూపాయాన దివ్యాస్త్రంబుల వలన పొందకుండుగాక. బృహాద్రాంతరాది సామంబుల చేత స్తోత్రము చేయబడుతున్న ఖగేంద్రుడు రక్షణ దక్షుడైనను రక్షించుండుగాక. శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషోత్తమ ప్రముఖంబులు అస్మదీయ బుద్ధీంద్రియ మనఃప్రాణములను సంరక్షించు భగవంతుడైన శేషుడు సర్వ ఉపద్రవమును నాశము చేయి జగదైక్య భావమైన ధ్యానము గలవానికి భూషణాయుధలింగాకులకు శక్తులను తన మాయ చేత ధరించి తేజరిల్చుండు లక్ష్మీకాంతుని వికల్ప విగ్రహం వలన నన్ను రక్షించుచుండుగాక. లోక భయంకరాట్టహాస బాసుర వదన గహ్వరుండగుచూ తేజోహరణుదురిన తేజ పుంజ సంజాత దివ్య నృసింహావతారునగున పరమేశ్వరుండు సర్వ దిగ్భాగముల వలన సమస్త భయంత్రము వలన నన్ను రక్షింపుచుండుగాక అని నారాయణాత్మ కవచ ప్రభావం ఇతిహాస రూపంలో ఇంద్రుడు తెలుసుకుని జ్ఞానము చేసి తద్విద్యాదాని మహిమ వల్ల నరాతను నిజించే కావున ఎవరైనా నిర్మలాత్మలకు వారులే తద్విద్యాదానములై అనుదినమున పఠించిన అతి ఘోర రణంబులు అత్యుత్కట సంకటములు సర్వగ్రహ నిగ్రహ కర్మ మారణ కర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి అవ్యాకుల మనస్కులై విజయమునందుదురు. మరీను సర్వరోగములకు అగమ్య శరీరులై సుఖంబునందుదురు. అదీనంగాక అతి భక్తితో కౌశికుడనే బ్రాహ్మణుడు తొల్లి ఈ విద్య ధరించి ఎలిమించి మరుభూమి యందు నిర్మల చిత్తుడై యోగదారుణం పెట్టు తనువు విడిచి దానిపై ఒకడు గంధర్వవరేణ్యుడు చిత్రదాయుడు
చిత్రదాఖ్యుడు అజేయుడై ఉంటి జదల జనంగ దఛాయ తదస్థితై గదిసిన నాతడు గరవళించి యోగ పిండుతోడ నవ విమానముతోడ దనలు విద్యతోడ ధరణిద్రెళ్ళి తిరిగి లేవలేక తికమక గుడవంగా వాళ్ళకిల్యమౌని వాణింజూచి నారాయణ కవచ సమాధారణ పుణ్యాస్తి దీని దగ్గర నీ కొనుగోరుడనే విష్ణు భక్తుల వారగ జయరంగ నెట్టి వారికి తరమే సంధించి నీ అంగక సందులను బంధించి తన్మంత్ర బలమున పేర్మి అందము మాంకిపదన్యమేది సింధు ప్రవాహోన్నత చేత దేను కావున నీవు ఈ పుణ్యశల్యములు భక్తి యుక్తునవై కొనిపోయి ప్రాణముఖమున ప్రవహించడు సరస్వతి జలములో నిక్షేపము చేసి కృతస్నానుడవై ఆచమనము చేసిన నీ సర్వాంగ బంధనములు ఉడుగును అనిన అతడు అట్లా చేసి తన విమానం ఎక్కి నీ స్థానము తిరిగి కావున అనుదినము దీన్ని ఎవ్వరు వినిరేని పఠించిరేని విశ్వమధువని ధనభూత జాలమిల్లను మునుకుని వారలగాంచి మొక్కుచునుంది విశ్వరూపు వలన ఐశ్వర్యకరమైన ఇట్టి విద్య దాల్చి ఇంద్రుడప్పుడు 3 లోకములకు ముఖ్యమైనట్టి శ్రీని అనుభవించే అధిక మహిమ. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.